ఓం శ్రీ మహాలక్ష్మీదేవియే నమః. ఈ వారం రాశి ఫలాలు మార్చి 17 నుంచి 23 వరకు ఎలా ఉన్నాయో చూడండి. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం శుభకాలం. ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు విజయాన్ని ఇస్తాయి. అదృష్ట యోగం ఉంది. మానవ ప్రయత్నం చేయాలి. బాధ్యతాయుతంగా కర్తవ్యాలను నిర్వర్తించండి. ధర్మబద్ధంగా వ్యవహరించండి. సాహసోపేతమైన నిర్ణయాలు శక్తినిస్తాయి. భూ సంబంధమైన చర్యలు ఫలిస్తాయి. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. మిత్రులు సహకరిస్తారు. లక్ష్మీ ధ్యానం శుభప్రదం. తదుపరి రాశి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం శుభ ఫలితాలు సాధించడానికి తగిన కాలం. తీసుకున్న నిర్ణయాలను అమలు చేయండి. ఉద్యోగంలో అధికారుల ప్రశంసలుంటాయి. దేనికోసం ప్రయత్నిస్తున్నారో అది లభిస్తుంది. ఆలోచనను కార్యరూపంలోకి చేస్తే అభిష్టి సిద్ధిస్తుంది. బంధుమిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. వ్యాపారంలో సంతృప్తి ఉంటుంది. ఇష్ట దైవాన్ని స్మరించండి. శుభవార్త వింటారు. తదుపరి రాశి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం అదృష్టవంతులవుతారు. శ్రేయోదాయకమైన ఫలితాలుంటాయి. ఎటు చూసినా విజయమే గోచరిస్తుంది. పదోన్నతులు సూచితం. భవిష్యత్తు అవసరాల కోసం చేసే ప్రయత్నాలు ఒక్కొక్కటిగా సఫలమవుతాయి. మీ మాటలకు గౌరవం లభిస్తుంది. ఆశయం నెరవేరుతుంది. ఆస్తులు వృద్ధి చెందుతాయి. వ్యాపారపరంగా కొన్ని జాగ్రత్తలు అవసరము. లక్ష్మీ ధ్యానం శుభప్రదం. తదుపరి రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం ధనయోగం ఉంది. శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. దేనికి తొందరపడవద్దు. గ్రహబలం తక్కువగా ఉన్నందున సమయముతో వ్యవహరించాలి. ఓర్పుతో ఆపదలను అధిగమించాలి. అసూయ పడవద్దు. అసూయ పడటం వల్ల ఇబ్బందులు కలుగుతాయి. అంతా మన మంచికే అనుకోవాలి. ధైర్యంగా ఉండాలి అన్న ధోరణితో ఉండాలి. పరీక్షా కాలం అనిపించేలా ధైర్యంగా ఉండాలి. నవగ్రహ శ్లోకాలు చదువుకోండి. శుభం జరుగుతుంది. తదుపరి రాశి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం స్పష్టమైన నిర్ణయాలు తీసుకోవాలి. మనోబలంతో ఉండాలి. ఏకాగ్రత అవసరము. సకాలంలో పనిచేస్తేనే విఘ్నాలు తొలగుతాయి. కాలం వ్యతిరేకంగా ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ముందస్తు ప్రణాళికను సిద్ధం చేసుకుంటే సమస్యలు ఉండవు. శాంత స్వభావమే కాపాడుతుంది. ఆత్మీయుల సూచనతో మేలు జరుగుతుంది. నవగ్రహ శ్లోకాలు చదవండి. మేలు జరుగుతుంది. మంచిది. తదుపరి రాశి కన్యరాశి. కన్యరాశి వారికి ఈ వారం మనోబలం విజయాన్నిస్తుంది. పనుల్ని వాయిదా చేయవద్దు. శక్తి వంచన లేకుండా కృషి చేయండి. కార్యసిద్ధి ఉంటుంది. ధర్మదేవత అనుగ్రహం ముందుకు నడిపిస్తుంది. కాలం మిశ్రమంగా ఉంది. పరిస్థితులకు తగినట్టుగా వ్యవహరించాలి. మొహమాటంతో రుణ సమస్యలు పెంచుకోవద్దు. ఇష్టదేవతను స్మరించండి. శుభం కలుగుతుంది. తదుపరి రాశి తులరాశి. తులరాశి వారికి పలు మార్గాల్లో విజయం లభిస్తుంది. ప్రణాళికలతో లక్ష్యాన్ని సాధించండి. ప్రతి అవకాశాన్ని అదృష్టవంతంగా మలుచుకోవాలి. యోగ్యతను పెంచుకుంటే బలంగా భవిష్యత్తు సాధించవచ్చు. దేనికి వెనుకడవద్దు. ఉద్యోగంలో పదవి లాభం సూచితం. అర్హులకు మించి ఏ ప్రయత్నం చేయవద్దు. మంచితనం మిమ్మల్ని కాపాడుతుంది. లక్ష్మీ ధ్యానం శుభప్రదం. తదుపరి రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం ఆర్థికమైన అభివృద్ధి సూచితం. సమయం సహకరిస్తుంది. పెట్టుబడులు కలిసి వస్తాయి. గృహ వాహన యోగాలు అనుకూలం. ఉద్యోగంలో ఆటంకాలున్నాయి. ఏకాగ్రతతో పనిచేయండి. చంచల నిర్ణయాలు వద్దు. ఏది మనసుకు తీసుకోవద్దు. కొన్ని విషయాల్లో పరీక్షా కాలంగా అనిపించి స్ఫటిక నిర్ణయాలు తీసుకోవాలి. సత్కృత వలన మీకు శక్తి వస్తుంది. నవగ్రహ శ్లోకాలు చదువుకుంటే మంచిది. తదుపరి రాశి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి ఈ వారం శుభకాలం. ఏ పని ప్రారంభించినా విజయం ఉంటుంది. గతంలో ఆగిన పనులు కొన్ని ఇప్పుడు పూర్తి చేసేందుకు వీలు ఉంటుంది. ఉద్యోగంలో ప్రశంసలుంటాయి. మీ వల్ల కొందరికి మేలు జరుగుతుంది. అనాలోచితంగా ఏ పనులు చేయవద్దు. వ్యాపార యోగం అద్భుతంగా ఉంది. మహాలక్ష్మి అమ్మవారిని దర్శించండి. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి.
తదుపరి రాశి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం ముఖ్య కార్యాల్లో విజయం ఉంది. ఆలోచించి నిర్ణయాలు తీసుకుని అమలు చేయడం ద్వారా సత్ఫలితాలు సాధిస్తారు. ఆత్మవిశ్వాసం ముందుకు నడిపిస్తుంది. ఉద్యోగంలో మేలైన ఫలితాలుంటాయి. ప్రతిభతో మెప్పిస్తారు. ధనస్థానంలో శుక్రగ్రహం ఆర్థిక అభివృద్ధిని ఇస్తుంది. ఆపదల నుంచి బయటపడతారు. శని భగవానుని దర్శించండి, శుభవార్త వింటారు. తదుపరి రాశి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం లక్ష్మీ కటాక్షం సిద్ధి విశేషంగా ఉంది. సంపదలు పెరుగుతాయి. తగిన కృషి చేయాలి. ఒక కళ సాకారం అవుతుంది. బ్రహ్మాండమైన వ్యాపార యోగం సూచితం. ఉన్నత స్థితి గోచరిస్తుంది. వ్యాపారంలో అంచెలంచెలుగా విస్తరిస్తారు. తోటివారి సంపూర్ణ సహకారం అందుతుంది. అపార్థాలకు తావు లేకుండా స్పష్టంగా మాట్లాడాలి. నవగ్రహ శ్లోకాలు చదువుకుంటే మంచిది. తదుపరి రాశి చివరి రాశి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారం ముఖ్య కార్యాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. కాలం వ్యతిరేకంగా ఉంది. సకాలంలో పనులు పూర్తి చేయాలి. ఓర్పు మిమ్మల్ని రక్షిస్తుంది. విఘ్నాలు ఎదురైనా పట్టుదలతో పనిచేయాలి. నిరుత్సాహాన్ని కలిగించి ఆలోచనలు రానివ్వవద్దు. కుటుంబ సభ్యుల సలహాలు సహకారాలు పనిచేస్తాయి. మొహమాటంతో ఆర్థిక సమస్యలు వస్తాయి. నవగ్రహ శ్లోకాలు చదివితే ఆపదల నుంచి బయటపడతారు.